హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 114వ రోజు అండి. నిన్నటి రోజుని మహాత్ముల ధర్మపత్ని కస్తూర్బాయ్ తన భర్త అయినటువంటి గాంధీ గారికి ఏ విధంగా ధన్యవాదాలు తెలిపిందో నిన్నటి రోజున చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం. కస్తూర్బాయ్ చాలా సంవత్సరాల పాటు ప్రజాద్రవ్యానికి కోశాధికారినిగా పనిచేసేది. దైవ స్వరూపులుగా ప్రజల మనను అందుకున్న మహాత్ములు కొన్ని కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. గాంధీ గారి సమావేశానికి వెళ్ళే ఆడవాళ్లు నగలు పెట్టుకొని వెళ్తే వాళ్ళ భర్తలకు బెరుకుగా ఉంటుందని భారతీయ గృహాల్లో నవ్వుకుంటూ కథలుగా చెప్పుకునేవారు. దళిత జాతి ఉద్ధరణకు శ్రమించే గాంధీ మహాత్ముల సమ్మోహక స్వరం సంపన్నుల బంగారం, గాజుల్ని, వజ్రాల్ని, హారాల్ని ఆకర్షింపజేసే వాళ్ళ చేతుల నుంచి, మెడల నుంచి ఊడి చందాల బుట్టలు పడేటట్టు చేస్తుంది. ఒకనాడు ప్రజానిధికి కోశాధికారినైన కస్తూరిబాయ్ 4 రూపాయలు ఎలా ఖర్చు అయ్యాయో లెక్క చెప్పలేకపోయింది. గాంధీ గారు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ తన భార్య నిర్వహణలో వచ్చిన 4 రూపాయల తేడాను నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు. నేను ఈ కథ అమెరికన్ విద్యార్థుల క్లాసులో తరచుగా చెప్పేవాడిని. ఒక సాయంత్రం హాల్లో ఒక ఆమె ఆగ్రహ వేషంతో ఊగిపోతుంది. మహాత్ముడయ్యేది కాకపోయేది, ఆయనే కనుక నా మొగుడై ఉంటే అనవసరంగా చేసినటువంటి బహిరంగమైన అవమానానికి మొహం మీద ఒక గుద్దు గుద్దేదాన్ని అంటూ గట్టిగా అరిచింది. అమెరికన్ భార్యల గురించి, భారతీయ భార్యల గురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వాదం జరిగిన తర్వాత నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నా. గాంధీ గారి భార్య ఆ మహాత్ముడి తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లనైనా చక్కదిద్దే హక్కు గురువుకుంది అని స్పష్టం చేశాను. కస్తూర్బాయిని బహిరంగంగా మందలించిన కొంతకాలానికి గాంధీ గారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలు శిక్ష పడింది. ప్రశాంతంగా ఆయన ఆమెకు వీడ్కోలు చెబుతూ ఉండగా ఆవిడ ఆయన పాదాల మీద వాలింది. గురుదేవా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని ప్రాధాయపడింది. వార్ధాల ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం గాంధీ గారి రాతగదిలోకి వెళ్ళాను. తన భార్యను శిష్యురాలిగా చేసుకోవటం అనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీ గారు. ఎన్నడూ మరుపురాని చిరునవ్వు చిందిస్తూ పైకి చూశారు ఆయన. మహాత్మాజీ అంటూ ఆయన పక్కన చాప మీద కూర్చుంటూ, అహింసకు మీ నిర్వచనం ఏమిటో చెప్పండి అన్నా. మనసులో కానీ చేతల్లో కానీ ఏ జీవికి హాని చేయకుండా ఉండటం ఇదే అహింస. చక్కని ఆదర్శమే. కానీ ఒక పిల్లవాడిని కాపాడటానికో తనను కాపాడుకోవటానికో తాస్వామును చంపకూడదా అని ప్రపంచం ఎప్పుడు అడుగుతూ ఉంటుంది కదా. అందుకు ఆయన సమాధానం, నిర్భయం, అహింస అన్న నా ప్రతిజ్ఞల్లో రెండింటినీ ఉల్లంఘించకుండా నేను తాస్వామును చంపలేను. అంతకంటే ప్రేమ స్పందనతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను. నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని నేను నా ప్రమాణాలను దిగదార్చలేను. తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీ గారు ఇంకా ఇలా అన్నారు కూడా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఒక త్రాస్వామి కనుక ఎదురైతే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను కదా. అలాగే పద్యం గురించి ఇటీవలే వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల మీద ఉన్నాయి. నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను. అవును, పద్యం అన్నది ప్రతి చోట ఎంత ముఖ్యమో సత్యాగ్రహోద్యమంలో కూడా అంతే ముఖ్యం. సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాడిని కనుక బ్రహ్మచారికి తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నా. ప్రజాకారక సహజాతాలను అదుపులో పెట్టుకోవటానికి ముందు జిహ్వను జయించాలి. అర్ధాకలిగా ఉండటం కానీ అసంతులిత ఆహారం తీసుకోవటం కానీ దానికి ఉపాయం కాదు. తిండి కోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించి ఆ తరువాత అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాలరీలు మొదలైనవన్నీ ఉండే సాత్విక ఆహారం తింటూ ఉండాలి.
ఇది సత్యాగ్రహ యొక్క లక్షణం. ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానం వల్ల సత్యాగ్రహికి ఒంటికి అంతకి పనికి వచ్చే జీవశక్తిగా ఇట్టే మారుతుంది. మాంసానికి బదులుగా తినదగ్గ మంచి ఆహార పదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చరించుకున్నాం గాంధీ గారు, నేను కూడా. అవోకాడో అద్భుతమైంది అన్నాను నేను. కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర అవోకాడో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ మాటలతో గాంధీ గారి ముఖంలో ఆసక్తి కనపడింది. అవి వార్ధాలు పెరిగితే ఎంత బాగుండును. సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని భలే మెచ్చుకుంటారులే. లాస్ ఏంజల్స్ నుంచి అవోకాడో మొక్కలు తప్పనిసరిగా తీసుకొస్తాను, వార్ధాకు పంపిస్తాను అని చెప్పి, మహాత్మా, గుడ్లు మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కదా, మరి ఇవి సత్యాగ్రహాలు నిషిద్ధమైనవా అని అడిగాను. బీజం లేని గుడ్డు నిషిద్ధం కావు అంటూ వెనకటి సంగతులు తెలుసుకొని నవ్వుకున్నారు మహాత్ములు. చాలా ఏళ్ళు నేను వాటి వాడుకుని సమ్మతించలే. ఇప్పటికీ నేనైతే తినను కూడా. అయితే మా కోడల్లో ఒక అమ్మాయి ఒకసారి పోషకాహారం లోపం వల్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది. ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుబట్టాడు డాక్టర్లు. అయితే నేను ఒప్పుకోలేదు. దాని బదులుగా మరొకటి చెప్పమన్నాను. గాంధీజీ బీజం లేని గుడ్లలో శుక్లం అనేది ఉండదు, అందులో హత్య ఏమీ ఉండదు అన్నాడు ఆయన. ఆ మాటలతో నేను సంతోషంతో అనుమతించాను. మా కోడలు ఆ గుడ్లు తినటానికి ఒప్పుకున్నా. అయితే తొందరగానే ఆమెకు మామూలు ఆరోగ్యం చేకూరింది కూడా. అంతకుముందు రోజున గాంధీ గారు లాహిరి మహాశైల క్రియాయోగ దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు. ఆయన చిత్తశుద్ధికి, జిజ్ఞాస ప్రవృత్తికి నేను ఎంతో ముగ్ధున్నయ్యాను. దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు, అలాంటి వాళ్ళదే స్వర్గరాజ్యం అంటూ యేసుక్రీస్తు పిల్లల్ని ప్రశంసించాడు. గాంధీ గారు అటువంటి పరిశుద్ధ గ్రహతకు వెల్లడయింది. నేను మాట ఇచ్చిన దీక్షా సమయం రానే వచ్చింది. కొందరు సత్యాగ్రహులు క్రియాయోగ దీక్ష తీసుకోదలిసిన శ్రీ దేశాయ్, డాక్టర్ పింగళే, మరికొందరు ఆ గదిలోకి వచ్చారు. నేను మొదట ఆ చిన్న తరగతికి శారీరకమైన యోగద అభ్యాసాలు నేర్పాను. శరీరం 20 భాగాలుగా ఉన్న సంగతిని అంతరంగంగా దర్శిస్తాం. ప్రతి భాగంలోకి శక్తి వెళ్ళేటట్టుగా సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది. కాసేపట్లోనే నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయంచలన మానవ యంత్రంలా ప్రకంపించటం చూశాను. గాంధీ గారి శరీరంలో 20 భాగాల్లోనూ ప్రకంపన ఫలితాన్ని చూడటం సులువే అనిపించింది. చూసేవాళ్ళకి ఆయన శరీర భాగాలు ఎప్పుడూ పైకి కనిపిస్తూనే ఉంటాయి కదా. ఆయన చాలా సన్నగా ఉన్న వికారం అనిపించేటంత బక్కగా ఉండరు. ఆయన ఒంటి మీద చర్మం నున్నగా ముడతలు లేకుండా ఉంటుంది. తర్వాత నేను వాళ్ళకి ముక్తిదాయకమైన క్రియాయోగ ప్రక్రియ ఉపదేశించాను. మహాత్ములు ప్రపంచ మతాలన్నింటినీ శ్రద్ధాశక్తులతో అధ్యయనం కూడా చేశారు. జైన గ్రంథాలు, బైబిల్, కొత్త నిబంధన గ్రంథం, టాల్స్టాయ్ సమాజ శాస్త్రీయ రచనలు, గాంధీ గారి అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైనటువంటి ఆధారాలు ఈ 3. ఆయన తన అభిమతాన్ని ఇలా వ్యక్తం చేసేవారు. బైబిల్, ఖురాన్, జంద్ అవెస్తా అన్నవి వేదాలలాగే దైవ ప్రేరితాలేని నేను నమ్ముతాను. గురు సాంప్రదాయాన్ని విశ్వసిస్తాను. కానీ ఈ కాలంలో అనేక లక్షల మంది గురువు లేకుండానే పోవాల్సి వస్తుంది. దానికి కారణం పరిపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణ విద్యుత్వ రెండూ ఉన్నవారు చాలా అరుదైపోవటమే. కానీ ఎవరు తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశపడక్కర్లా. ఎంచేతంటే తక్కిన గొప్ప మతాలన్నింటిలోనూ మౌలిక అంశాల్లాగే హిందూ మత మౌలిక అంశాలు కూడా మార్పు చేయరానివి, సులువుగా తెలుసుకోదగినవి కూడా. ప్రతి హిందువులాగా నేను దేవుని నమ్ముతాను. ఆయన ఒక్కడే నేను కూడా నమ్ముతాను. పునర్జన్మ, మోక్షం ఉన్నాయని కూడా నమ్ముతాను. హిందూ మతం మీద నాకున్న అభిప్రాయాల గురించి, నా భార్య మీద నాకున్న అభిప్రాయాల గురించి చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పలేను. ప్రపంచంలో ఏ ఆడది స్పందింపజేయలేనంతగా ఆవిడ నన్ను స్పందింపజేస్తుంది.
అలాగని ఆవిడ తప్పులేవి చేయదని కాదు. నేను గమనించగలిగిన వాటికంటే ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని సంగతి నేను తెగేసి చెప్తా. కానీ తెగరాని బంధం ఒకటి ఉంది. అలాగే హిందూ మతంలో లోపాలు, పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ అదంటే నేను ఎంతగానో స్పందిస్తాను. భగవద్గీత, తులసీదాసు రామాయణం కంటే మరి ఇతరమైనది ఏది కూడా నన్ను ఆనందపరచల. మొన్న ఒకసారి నేను తుది శ్వాస విడుస్తున్నానని భావించినప్పుడు నాకు గీతే ఊరట కలిగించింది. హిందూ మతం ఒంటెత్తు మతం కాదు. ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించడానికి అవకాశం దాంట్లో ఉంది. సామాన్యార్థంలో అది ప్రచారక మతం కాదు. అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనటంలో సందేహం లేదు. కానీ ఈ లీనం చేసుకోవటం అన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది. ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుని కొలవాలని చెప్తూ తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది. మరి ప్రపంచ మతాల్లో వాస్తవంగా చెప్పాలంటే హిందూ మత విశిష్టత ఏమిటంటే అది ఎవరో ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఏర్పరిచింది కాక వ్యక్తి ప్రమేయమే లేని వైదిక గ్రంథాల ద్వారా ఆవిర్భవించింది. ఆ విధంగా హిందూ మతం అన్ని కాలాల అన్ని దేశాల ప్రవక్తల్ని పూజ్యభావంతో కలుపుకోవటానికి అవకాశం ఇస్తుంది. పవిత్ర వేద గ్రంథాలు మానవుడు చేసే ప్రతి పనికి దైవ నియమంతో సామరస్యం కలిగించే ప్రయత్నంలో సాధనాభ్యాసాలనే కాకుండా ముఖ్యమైన సాంఘికాచారాలను అన్నింటినీ కూడా క్రమబద్ధం చేస్తాయి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.